హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు సంసార మెళకువలు. ఈ కథని రచించిన వారు ఇందు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అమ్మ స్వాతి, అమ్మ కోడలి పిల్ల, కాస్త మజ్జిగ తీసుకురామ్మా అమ్మాయి అంటూ మార్నింగ్ వాకు నుండి తిరిగి వచ్చిన శ్రీనివాసులు తన కోడలిని పిలుస్తూ ఉండంగా వెనక నుండి చేతిలో లోట. స్వాతి అయితే మజ్జిగ గ్లాసులో తెస్తుంది కదా అనుకుంటూ ఎండ తాపానికి తాళలేక ముందుగా లోట అందుకొని మజ్జిగ గడగడా తాగి, ఏమీ స్వాతి లేదా అన్నారు శ్రీనివాసు. హా, లేదు కానీ అదేమిటి వెనక్కి తిరగకుండా వచ్చిందెవరో చూడకుండా స్వాతి కాదని ఎలా చెప్పారు అని అడిగింది మీనాక్షి, శ్రీనివాసుల భార్య. తర్వాత చెబుతా కానీ ఏమైంది, నా కోడలికి ఒంట్లో బాలేదా అని అడగగా, ఒంట్లో కాదు ఇంట్లో బాలేదట. పొద్దున వాడిని విసిగించింది. వాడేమో చురుక్కుమనగానే లటక్కున పెట్టి సర్దుకొని బయలుదేరింది అన్నది మీనాక్షమ్మ. ఎంతసేపు అవుతుంది అని శ్రీనివాసులు అడగ్గా, అరగంట పైనే. అయినా కారణం తెలుసుకోకుండా దాని మీద జాలి చూపిస్తారు ఏంటో. జాలి చూపించేది కోడలిపైనో నీ కొడుకుపైనో కాదు, నా ఇంటి పరువు పైన అంటూ పైపంచ భుజాన వేసుకొని బస్టాండ్ వైపు నడవసాగాడు శ్రీనివాసులు. స్వాతి దిగాలుగా బస్టాప్లో కూర్చుని ఉంది. ఏమ్మా, వెళ్ళాలని అనిపించలేదా? వెళ్ళే త్రోవ కనిపించలేదా? సంసారం అనే సముద్రానికి ఎదురెళ్ళి ఈది గెలుస్తాను అనుకోవడం నా పొరపాటు మామయ్య గారు. సరే, ఇప్పుడు ఎవరు ఎదురు వెళ్ళమన్నారు? నీకు నచ్చిన దారిలోనే వెళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే బస్సు ఎక్కి వెళ్ళింది నువ్వొక్కదానివే కాదు అమ్మా. ఇన్నాళ్లుగా నేను పదిలంగా కాపాడుకున్న నా పరువు ప్రతిష్ట కూడా. నా కోసం నిన్ను రమ్మనట్లేదమ్మా. ఇప్పుడు నువ్వు వెళ్ళే దారిలో కూడా గోతులు ఉండొచ్చు. బస్సు రూటులో అంటున్నా, రైలు మరి పట్టాలు తప్పదంటావా? విమానం అంటే మన ఆర్థిక స్తోమత సరిపోదాయే. ఏ దారిలో అయినా సమస్యలు తప్పవమ్మా. నడిచి వెళ్ళిన ముళ్ళు గుచ్చుకుంటాయమ్మా. అలా అని నడక మానేస్తామా? చెప్పులు వేసుకెళ్తాం కదూ. ఎదురు తిరగమని చెప్పలేను, ఒంటరిగా ఎదురీతకి పంపబోను. ఈ మామయ్య మీద కాస్త అభిమానంతో చిన్న పడవో లాంచీయో ఎక్కిరా తల్లి, సముద్రాన్ని ఏలుదువు. కానీ మామయ్య, అసలు నా తప్పు ఏమీ లేదు. ఇప్పుడు వస్తే తప్పు ఒప్పుకున్నట్లు. తప్పు ఒప్పులు ఎంచేవాడిని అయితే సమస్య విని తీరికగా వచ్చేవాడిని అమ్మా. ఇది నా ఇంటి వ్యవహారం. ఏదైనా గడప దాటకముందే మాట్లాడుకోవాలి. ఇలా బస్టాండులో మాట్లాడితే నా విలువేముంది? ఇంటికి వచ్చి ఉండే అర్హత కాదు, అది నీ బాధ్యత. నువ్వు నా కోడలివి, ఆ ఇంటి మహాలక్ష్మి. కాదని ఏ రాబందు వాపోదు, ఏ శత్రుసేనుడు శృతిమించడు. నిన్ను మరీ ఇబ్బంది పెడితే ఈ సహదేవుడు అక్కడే ఉన్నాడుగా. రిటైర్ అయ్యి ఖాళీగా ఉన్నాను. చిన్న చిన్న పంచాయతీలకి కూడా పనికిరాను అంటావా అని తను మాట్లాడుతూ కాస్త నువ్వు అంటూ కళ్ళతో సైగ చేయగా, స్వాతి చిన్న నవ్వు నవ్వి సరే అన్నట్లు తల ఊపి శ్రీనివాసులు ఎంబడిగా ఇంటికి చేరింది. పక్కింటి వారు ఎదురింటి వారు అంతా వింతగా చూస్తుంటే శ్రీనివాసులు, ఏమండో మహాలక్ష్మి గారు, మా కోడలు డ్రై వాష్కి బట్టలు ఇవ్వడానికి వెళితే షాపువాడు అన్నీ పొట్టు చీరలా అని నివ్వెరపోయాడట. పొట్టు చీరలు బ్యాగ్లోనూ మూటల్లోనూ ఇస్తే మడత నలుగుతుంది. సూట్ కేసులో తీసుకెళ్ళి సూట్ కేసులో తెచ్చాం. ఎంతైనా మా కోడలు జాగ్రత్త అంటూ ఇంటి ద్వారం వైపుగా నడిచారు అమ్మయ్య. ఆ ఎండలో నిలబడలేకపోయానమ్మా.
ఇప్పుడు కాస్త మజ్జిగిద్దు. స్వాతి ఒక గ్లాసులో మజ్జిగ తెచ్చిస్తుంది. అత్త మీనాక్షి అందుకొని, ఏది, ఒకసారి నీ మజ్జిగ రుచి చూస్తాను. మీ మామయ్య ఇట్టే గుర్తుపట్టారు. మీనాక్షమ్మ నోట్లో కాసంత మజ్జిగ వేసిందో లేదో, ఎంత మాత్రం ఉప్పు లేదు కదండి. మామయ్య, శ్రీనివాసుడు సరిపోయింది. నా బీపీ కంట్రోల్లో ఉండాలని ఉప్పు వేయదులే మీనాక్షి అన్నారు. కానీ మీకు లో బీపీ కదూ అంటూ బదులిచ్చింది. అవును కదా, ఇదిగో కోడల పిల్ల, నాకు లో బీపీ, కాస్త ఉప్పు ఎక్కువ వేసుకురామ్మా అన్న శ్రీనివాసులని ఆశ్చర్యంగా చూస్తూ, మరి ఇన్నాళ్ళు మీరేమీ అనలేదు అని బదులు చెప్పగా, వేలెత్తి చూపటం కన్నా వీలు చేసుకొని తప్పు వివరించటం మేలు. మజ్జిగ విషయం ఒకటి కాదు, అన్నిటికను నా కొడుకు తప్పుని సముదాయించట్లేదు. అడగాల్సిన సమయం, మాట్లాడే తీరు మారుస్తే పోలా. ఇక నీ ప్రశ్నలకు నువ్వే సమాధానం వెతుక్కుంటూ ప్రయాణం సాగించాలి. మరి ప్రతిసారి పరిగెత్తుకొని రాలేను. అసలే నాకు లో బీపీ ఉందిట, మా ఆవిడ చెప్పింది. మర్చిపోయాను. మీనాక్షి, నా జేబులో టెలిగ్రామ్ ఉంటుంది చూడు. జబ్బు చేసిన మీ పిన్నమ్మ కాలం చేశారట. అయ్యో, ఇంత నెమ్మదిగా చెప్తారేంటండి. మా పిన్ని నన్ను తన చేతుల మీదుగా పెంచి, మా పిన్ని ఇక లేరా, ఎంత కష్టం, ఎంత శోకం అంటూ లబోదిబోమంటూ బాధపడింది. అరగంట దాటిన మీనాక్షి అదే విధంగా వినిపిస్తూ ఉంటే శ్రీనివాసులు ఆపి, మీనాక్షి క్షమించు, మీ పిన్నిగారు శివైకం అయ్యారు అన్న మాట అబద్ధం, కానీ నీ ప్రవర్తనలో మార్పు కోసం ఈ అబద్ధం చెప్పాను. నేనేం చేశాను అంటూ మీనాక్షి అనగా, కాటికి కాలు చాచిన మీ పిన్నిగారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారంటే బాధపడ్డావు సుమి. తన వాళ్ళని వదిలి మనమే తన లోకం అంటూ వచ్చిన మన కోడలి ఇష్ట అయిష్టమో పక్కన పెట్టు. కనీసం ఇల్లు వదిలిపోతుంటే బెంగగా అయినా అనిపించలేదా? ఎన్నటికీ ఒక మాట మర్చిపోకు, స్వాతి కూడా నీలాగా ఈ ఇంటికి కోడలిగా వచ్చి ఈ ఇంటిని నమ్ముకొని వచ్చిన సగటు ఆడపిల్ల. మళ్ళీ ఈ పొరపాటు జరిగిందంటే నిన్ను నిడదవోలు పంపించి మా కోడలి చేత మజ్జిగ తాగుతూ కాలం గడిపేస్తా. దిగాలుగా ఉన్న మీనాక్షి స్వాతి మొఖాలలో చిన్న చిరునవ్వు కనిపించింది. ఆ అత్తా కోడలు భార్యాభర్తల మధ్య కొంతకాలానికి అరమరికలు తగాదాలు తగ్గి కొన్నాళ్లకు తప్పు ఒప్పులు తెలుసుకుంటూ ఒకరితో ఒకరు కష్టసుఖాలు పంచుకుంటూ జీవనం సాగించారు. సంసార సాగరాన్ని ఈదేందుకు కుటుంబం అంతా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తే ఎదురీత సులువు అవుతుంది అని తెలుసుకున్న ఆ కుటుంబం సంతోషంగా ఉంది. మరి మీరు ఒకసారి ఆలోచించండి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.